ధనుసు రాశి మిత్రులారా, మార్చి 2026 ఎలా ఉండబోతుంది? శుభాశుభ ఫలితాలు. ఫస్ట్ మీకు ఈ నెల గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయని చూస్తే, గురు భగవానుడు 6వ స్థానంలో, శత్రులు, రోగ నివారణ, సేవా భాగంలో కూర్చున్నాడు. శని భగవానుడు 4వ స్థానంలో కూర్చున్నారు. ఇక్కడనే ఏం చెప్పారంటే అర్ధాష్టమ శని, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో, కుజుడు 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య సఖ్యతలోపం చేసుకుంటున్నాడు. సూర్యభగవానుడు మరియు బుధ భగవానుడు 3, 4 స్థానంలో, శుక్రుడు 3వ స్థానంలో. ఇది సాధారణ నెల కాదు ధనుసు రాశి మిత్రులారా. మీ ధర్మాన్ని నిలబెట్టుకుంటే విజయం ఖాయం. తొందరపాటుగా చేస్తే సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనుసు రాశి మిత్రులు మార్చి నెలలో చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. ఏమేం చేయాలి? ఉద్యోగస్తులకి చూసేటప్పటికి పై అధికారుల దగ్గర శాంతంగా ఉండాలి. ఉద్యోగం చేసే చోట మీ ఉద్యోగం కర్తవ్యం ఏదుందో అది మాత్రం చేయండి, కానీ మీకు సంబంధం లేని విషయంలో ఎంటర్ అవ్వకండి. ప్రమోషన్స్ ఆలస్యమైనా కూడా వస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు మీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. మీకు శత్రువు ఈ నెల మీ నోరే. బాగా చెప్తున్నాను ధనుసు రాశి మిత్రులారా, ఉద్యోగం చేసే చోట అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ రంగంగా ఏది కూడా చేయకండి. అవకాశం ఉంటే మీ ఉద్యోగం కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మీ మీద క్రమశిక్షణ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంత జాగ్రత్త చెప్తున్నాను. ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, అంత ఉగాది రాబోతుంది, ఇలా ఉంటుందంటే ఇది టెంపరవరీయే, కానీ టెంపరవరీలో జాగ్రత్తగా ఉండండి. శాశ్వతంగా చాలా బాగా ఉంటారు. కోర్టు, డిపార్ట్మెంట్ యాక్షన్స్ ఇవన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త.